చస్తాడు. వాడికి స్వీట్లు బిర్యానీ పెట్టి మేపు. ఆల్ ద బెస్ట్. ఆకలి అరే తీరా ఒక్క ముద్ద అన్నం పెట్టరా, చచ్చిపోతున్నాను. ఒక ముక్క నీళ్ళనే కూడా చచ్చిపోతారా. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. ఒక్కసారి పైకి వెళ్తారు. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. ఒక్కసారి పైకి వెళ్తారు. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. చస్తారు 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 చస్తారు. హలో రే ఆదినారాయణ. ఎవట్రా? నేనేరా శ్రీరామ్ని. మీ నాన్న కనపట్లేదని బాగా తాగుతున్నట్టున్నావు. ఇప్పుడు మీ నాన్న నా కస్టడీలో ఉన్నాడురా. నీ బాబుకు రూమ్ కట్టించి అస్సలు ఫుడ్ పెట్టకుండా భద్రంగా ఉంచా. నన్ను చంపేయాలన్నంత కోపం వస్తోందా? మీ నాన్నకి బిర్యానీ స్వీట్లు పెట్టి బాగా మేపాను. అవన్నీ శుభ్రంగా తిని చచ్చిపెట్టు. చంపేస్తాంట్రా నిన్ను. వదలను. అది నీ వల్ల కాదురా. షిప్ యార్డ్ పక్కన కొండపైన మీ నాన్న శవం పడుంది. వెళ్ళి తెచ్చుకోపో. బో. బాబు, మీ నాన్నగారు చనిపోయి ఈ రోజుకి 11వ దినం. ఆయనకి బాగా ఇష్టమైనవేమన్నా ఉంటే అక్కడ పెట్టండి. సిద్ధు వచ్చేస్తున్నావా? 5 minutes. థ్యాంక్స్ అండి. ఇప్పుడే సిద్ధు ఫోన్ చేశాడు, వస్తున్నానని చెప్పాడు. అందుకే హడావిడిగా బయలుదేరిపోయాను. ఎనీహౌ, మీరు చేసిన హెల్ప్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ 24 hours మీతో కలిసి చేసిన జర్నీ మర్చిపోలేని అనుభవం. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. హలో శ్రీరామ్, నువ్విప్పుడు చంపాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి ఇక్కడే గోవాలోనే ఉన్నాడు. ఇక్కడేనా? అవును, వాడి ఫోటో పంపుతున్నాను, చూడు. అలాగే, నేను చూస్తాను. ఏమండి, సిద్ధు ఎలా ఉంటాడో మీకు తెలీదు కదా, ఇప్పుడే చూపిస్తా ఉండండి. ఓకే అండి, సిద్ధు వచ్చినట్టున్నాడు. నేను వెళ్తాను. రేపు మీరు వస్తున్నారు కదా, నా నిశ్చితార్థం ఫంక్షన్ లో కలుద్దాం. ఓకే, బాయ్.
నా పేరు శ్రీరామ్ శ్రీనివాస్. షార్ట్ కట్లు అందరూ శ్రీ అని పిలుస్తారు. ఐ డోంట్ మైండ్ ఇట్. నాకు కూడా అలా పిలిపించుకోవటమే ఇష్టం. ఎందుకంటే ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. సార్ బుల్లెట్స్ తెచ్చారా? మీరందరూ నిన్నటిదాకా ఎలా ఉన్నారో నాకు అనవసరం. ఈ నిమిషం నుంచి మీరు సెటిల్మెంట్లు, రౌడీజాలు మానుకొని వేరే పనులు చూసుకోవాలి. నేను చెప్పినట్టు మీ యాక్టివిటీస్ మానుకొని మంచి దారిలోకి వస్తే మీ మీద ఏ కేసులు లేకుండా నేను చూస్తాను. దందాలు మళ్ళీ మీరు షురూ చేశారో చెప్పటానికి నేనున్నా, వినటానికి మీరుండరు. డైరెక్ట్ ఎన్కౌంటర్. నేను ఎవరికైనా ఒకసారే చెప్తాను, రెండోసారి చెప్పను. ఎందుకంటే నాకు కొంచెం ఈగో ప్రాబ్లం. దానికి తోడు కొంచెం తిక్క. మంచికి సెల్యూట్, తేడా వస్తే బుల్లెట్. ఇది నా స్టైల్. అర్థమైందా? సార్ చాల్. చాలా రక్తం పోతుందమ్మా. అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఎందుకే ఇప్పుడేమైందని? అదేంటమ్మా అలా అంటావు? ఎంత జరిగితే నేను ఫోన్ చేస్తానుండు. ఇక్కడ నేనే చేస్తాను. సరే. చెప్పమ్మా. మన ఊర్లోకి రాగానే నీ శత్రువులు మన ఇంట్లో బాంబు పేల్చారు. వాట్? అమ్మా నీకేం కాలేదు కదా? ఏం కాలేదురా, చేతికి చిన్న గాయమైందంతే. కీర్తన? ఎవరికేం కాలేదు, నువ్వు కంగారు పడకు. ఏదో నీకు చెప్పాలని చేశానంతే. నువ్వు డ్యూటీ చూసుకో. ఓకే. ఆచారి సార్ మనం 5వ బుల్లెట్ పంపిన వాడి పేరేంటి? రఘువీర్ యాదవ్, ఓల్డ్ సిటీలో ఉంటాడు. సార్ ఏమైనా ప్రాబ్లమా? ఎవరికన్నా ఏమైనా అయింది సార్? ఏం లేదు. ఓకే సార్. నువ్వు వెళ్ళు. అలాగే. నాకే పార్సిల్ బుల్లెట్ పంపుతాడా కొడుకు? గందుకే గాని ఇంటికి చిన్న పార్సిల్ బాంబు పంపినా. ఏదో ఇంట్లో ఆడాళ్ళు ఉన్నారని శాంపిల్ కి ట్రైలర్ వదిలినా. జ్వరం వచ్చేసింది కొడుక్కి. ట్రైలర్ కి జ్వరం వచ్చిందంటే ఇక మన మెయిన్ పిక్చర్ చూసిండంటే ఏమైతుంది? ఎయిడ్స్ కొడుక్కి. ఏరా, టీజర్ కే ఇంత షేక్ అయ్యావే, ఇక మెయిన్ పిక్చర్ చూపిస్తా. రేయ్, నీ